బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. 3 నుంచి 4 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కేబినెట్ భేటీలో అయితే సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పడం జరిగింది. ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉందంటారు మున్సిపల్ ఎన్నికలు? ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ హయాంలో 2021 మార్చిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అందులో కేవలం 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, దాదాపు 18 నగర పంచాయతీలు మాత్రమే ఎన్నికలు జరిగాయి. దాదాపు 5 ఏళ్లుగా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ కోర్టు కేసుల పెండింగ్ కారణం ఇప్పటికీ ఎలక్షన్ జరగలేదు. ఈ నేపథ్యంలోనే గత నెల మార్చి 31తో మున్సిపల్కి సంబంధించినటువంటి ఆ గడువు ముగిసిన నేపథ్యంలోనే మరోసారి ఎన్నికల నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంతో మంత్రులతో ఈ అంశాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరో 3-4 నెలల్లో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకి సిద్ధంగా ఉండాలి, మంత్రులందరూ కూడా దీనికి ప్రిపేర్ అవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులకి చెప్పినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే అంటే ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్లోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముందు జరుగుతాయనుకున్నారు, కానీ కొంత జనాభాకు సంబంధించిన లెక్కల ప్రక్రియ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కొంత లేట్ అవుతున్న కారణంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు కేబినెట్లో కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కూడా మంత్రులకి అంశం మీద దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ కలిపి దాదాపు 123 ఉన్నాయి. నగర పంచాయతీలు 18 వరకు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే కొత్త ఎన్నికల జనాభా లెక్కల ప్రక్రియ ఈ నెలాఖరు నుంచి లేదా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అప్పటికి సమయం సరిపోదు కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే అటు మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డెడికేటెడ్ కమిటీ పేరుతో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ ప్రాసెస్ కొనసాగుతుంది. వచ్చే నెలాఖరు వరకు ఆ ప్రాసెస్ కొనసాగబోతున్న నేపథ్యంలో ఆ రిజర్వేషన్లు కూడా ఖరారు కావాలి కాబట్టి ఆ ప్రక్రియ కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగానే దానికోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ వార్డుల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తుంది. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల విలీన ప్రక్రియ అంటే జనాభా ప్రాతిపదికన డివిజన్ల విలీన ప్రక్రియ కొనసాగుతుంది. దానికి కూడా ఒక 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ అంతా ముగించుకుని ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గత 5 ఏళ్లుగా ఎన్నికలు జరిగినటువంటి దాదాపు 20కి పైగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో కోర్టు కేసుల్లో కారణంగా అవన్నీ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు కొత్తగా జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు వాటిని కూడా కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసుకుని వాటిలో కూడా ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఒకవేళ కోర్టు కేసులు పూర్తి స్థాయిలో రాకపోతే కనుక, పెండింగ్లో ఉన్నటువంటి కేసులు పూర్తి కాకపోతే మాత్రం గతంలో ఏవైతే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయో వాటికి మాత్రమే ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా కనబడుతుంది. దీనిపైన మున్సిపల్ శాఖ అధ్యయనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంతకంటే ముందు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఉన్నటువంటి నీలం సాహ్ని పదవీ కాలం మొన్న మార్చి 31తో ముగిసింది. ఇప్పుడు కొత్త ఎన్నికల అధికారిని కూడా నియమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రక్రియపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరులోనూ లేదా వచ్చే నెల మొదటి వారంలోనే కొత్త రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా నియమించి తద్వారా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాటితో పాటు ఇంతకుముందు చెప్పినట్లు బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా డివిజన్ల విలీన ప్రక్రియ కూడా జనాభా ప్రాతిపదికన చేస్తున్నారు. ఆ ప్రక్రియ అంతా ముగిసేసరికి 3 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఈ 3-4 నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రసన్న, రాజేష్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఏ అంశాలను అటు మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు, అలాగే మంత్రులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో? అసలు ఖచ్చితంగా మంత్రులకి ఇప్పటి నుంచే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ముఖ్యమంత్రి చెప్పారు. జనరల్గా ఏంటంటే అధికారం ఉన్నటువంటి పార్టీ ఎక్కువ
స్థానాల్ని కైవసం లోకల్ బాడీస్ కానీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటి నుంచి క్యాడర్ని సిద్ధం చేయాలని మంత్రులకి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అర్బన్ ఓటర్లు ఎక్కువగా కూటమికి పట్టం కట్టారు. కూటమి పరిపాలన సంబంధించి కానీ కూటమి మొత్తం చాలా సానుకూలంగా ఉంటారు కాబట్టి అర్బన్ ఓటర్ల దృష్టిని ఖచ్చితంగా మలచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి మంత్రులతో చెప్పినట్టు ఉంది. ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగా ఇప్పటి నుంచే మంత్రులు ప్రిపేర్ కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఏదేమైనప్పటికీ 3-4 నెలలు అని చెప్పారు కాబట్టి టెంటేటివ్గా 3-4 నెలలు అని చెప్పారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలాఖరు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి దానికి సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాజేష్, అయితే గతంలో ఎలక్షన్స్ టైంలో కూడా అటు కూటమిగా ఉన్నారు కాబట్టి కొంతమంది అలకలు పొనడం కావచ్చు, లేకపోతే అసంతృప్తులు కావచ్చు, ఇటువంటి వారు ఉండడం జరిగింది. ఇప్పుడు కూటమిగానే మున్సిపల్ ఎన్నికలకు కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి ఎటువంటి సూచనలు చేశారు మంత్రులకి సీఎం చంద్రబాబు? కూటమిగానే ఎన్నికలకు వెళ్తారు. దానిలో ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లే బీసీ రిజర్వేషన్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి. వార్డులో విభజన కానీ బీసీ రిజర్వేషన్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా కొంత మంత్రులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అభ్యర్థుల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వార్డులో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కులాల వారీగా సమీకరణాల వారీగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది కాబట్టి దానికంటే ముందే ఇప్పటి నుంచే దాని మీద కసరత్తు చేయాలి. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు, పార్టీకి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఇప్పటి నుంచే మంత్రులు కసరత్తు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూడకోకుండా ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలని మంత్రులకు చెప్పారు. దానికి అనుగుణంగా అభ్యర్థులు ప్రకటించుకోవడం, ఎక్కువ స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలని ముఖ్యమంత్రి అయితే మంత్రులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం రైట్ రాజేష్, థ్యాంక్ యూ.